ఆదిలాబాద్ మండలం బంగారుగూడ వద్ద ఓ ట్రాక్టర్ అంతా చూస్తుండగానే వరద నీటిలో చిక్కుకుని కొట్టుకుపోయింది. అప్పటికే దానిపై ఉన్న ప్రయాణికులు దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. జైనత్ మండలం జామ్నీలో పిడుగుపాటుకు ఇద్దరు రైతులు గురై తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వారిని అతి కష్టం మీద ట్రాక్టర్ అంబులెన్స్ లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జైనత్ మండలం నిరాల జైనత్ సమీపంలోని లో లెవెల్ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తూ ఉండగా రాకపోకలు స్తంభించిపోయాయి. ఆదిలాబాద్ మండలం బంగారుగూడ వద్ద ఓ ట్రాక్టర్ అంతా చూస్తుండగానే వరద నీటిలో చిక్కుకుని కొట్టుకుపోయింది. అప్పటికే దానిపై ఉన్న ప్రయాణికులు దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. జైనత్ మండలం జామ్నీలో ఇద్దరు రైతులు పిడుగుపాటుకు గురై తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వారిని అతి కష్టం మీద ట్రాక్టర్ అంబులెన్స్ లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జైనత్ మండలం నిరాల జైనత్ సమీపంలోని లో లెవెల్ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ఇంజన్ వెళ్ళిపోయింది మామ. ఆదిలాబాద్ మండలం బంగారుగూడ వద్ద ఓ ట్రాక్టర్ అంతా చూస్తుండగానే వరద నీటిలో చిక్కుకుని కొట్టుకుపోయింది. అప్పటికే దానిపై ఉన్న ప్రయాణికులు దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. జైనత్ మండలం జామ్నీలో పిడుగుపాటుకు ఇద్దరు రైతులు గురై తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వారిని అతి కష్టం మీద ట్రాక్టర్ అంబులెన్స్ లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జైనత్ మండలం నిరాల జైనత్ సమీపంలోని లో లెవెల్ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ఇంజన్